గారి అలాంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటాం మన ఇండియన్. అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువు ఉంటారని. అసలు స్త్రీల కోసం అంత బ్యాడ్గా మాట్లాడాడు ఆయన. సామాన్లు అన్నాడు, స్త్రీల యొక్క ఇన్నర్ పార్ట్స్ ని సామాన్లు అనడం, ముండ అనే పదం యూజ్ చేయడం. ముండ అంటే ఎవరిని అంటారండి? బట్టలు చనిపోయిన వాళ్ళు అంటారు. ముండ అంటే ఊరుకుంటారా? ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన వ్యక్తే కదండి. సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఎగ్జాంపుల్ రమ్యకృష్ణలో తీసుకుందాం మనం. రమ్యకృష్ణ రివ్యూస్ వచ్చినారు కానీ మొత్తం బట్టలన్నీ ఇప్పిస్తారు. హలో బ్రదర్, మీకు తెలుసు గోవా బీచ్ లో, ఫారెన్ బీచ్ లో ఆ పాట తెలుసు కదా, మనసు ఆ పాట చూడండి. అలాగే అమ్మోరి సినిమాలో కోటి రామకృష్ణ ఏం చేశారు, మొత్తం చుట్టేశాడు ఒళ్ళంతా దేవత పాత్రని. అలాగే నరసింహలో విలన్ పాత్ర, అదంతా మోడర్న్ అనమాట. సో డైరెక్టర్స్ ఏం చెప్తే, ప్రొడ్యూసర్స్ ఏం చెప్తే హీరోయిన్లు అలా చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఆయనకు కూడా తెలిసింది. నువ్వు ఏదైనా బ్లేమ్ చేయాలంటే డైరెక్టర్తో మాట్లాడుకో, అంతేగాని ఆ నిధి అగర్వాల్ పేరు పెట్టు, అనసూయ పేరు పెట్టు అట్లా మాట్లాడడం చాలా. సినిమాలో ఎలా కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఎక్కడ నుండి ఎక్కడికి ఎందుకు వస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా బ్రతకాలనే ఉంటుంది, అంతే కదా ప్రతి ఒక్కరు. కానీ ఆ పరిస్థితులు బట్టి డైరెక్టర్ల కోరికలను బట్టి అలా చేస్తారు. కొంతమంది అంటారు మాల్ ఓపెనింగ్ అలాంటి రెస్టారెంట్ అంటున్నారు. మొన్ననే మేము ఒక హయ్యా రెస్టారెంట్ ఓపెన్ చేశాను, మీకు తెలుసు కదా, చౌదరి గారు. ఇక్కడ మాదాపూర్, నేను కూడా పొలమాలు వెళ్ళాము. సన్నీ దేవని తెప్పించాము 25 లక్షలు పెట్టి. ఇక్కడ ఓనర్లు ప్రొపరేటర్లు ముందుగానే ఫోటోలు పెట్టారమ్మా, ఈ స్టైల్లో డ్రెస్సులు ఇది బాగుంటాయి వాళ్ళు చెప్తారు. అది 25 లక్షలు చెప్తారు కదా, వాళ్ళ ఇష్టం కదా. అది తెలుసుకొని మాట్లాడలేదు. మాల్లోకి వెళ్ళినా కానీ వాళ్ళ ఇష్టం ఉండదు, హీరోయిన్ ఇష్టం ఉండదు. వీళ్ళు ఈ స్టైల్లో రావాలమ్మా అని అడుగుతారు. అడిగినాకే వాళ్ళు వస్తారు. కనుక మహిళలు దయచేసి అట్లా బ్యాడ్గా మాట్లాడకండి. ముండలు, తర్వాత సామాన్లు, ఇవన్నీ చాలా రాంగ్ అంటారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు అట్లా గ్లామర్గా ఉంటేనే వాళ్ళకి తీసుకుంటారు, అర్థమవుతుందా? గ్లామర్గా లేకపోతే తీసుకోరు. మీకు కూడా ఆ విషయం తెలుసు. అంటే ఆయన చెప్పింది కూడా సినిమాల్లో మీరు ఎట్లా నేర్చుకోండి, ఇట్లా ఈవెంట్ లో ప్రజల దగ్గరకు వచ్చి ఈవెంట్ కోసం ఆల్రెడీ కూడా చెప్పాను. మన నిధి అగర్వాల్ ఇష్యూ కోసం ఆయన మాట్లాడారు. నాకు తెలుసు కదా, నేను కూడా చాలా మంది, మేము కూడా చాలా మాల్ ఓపెనింగ్కి వెళ్తున్నాం. అంటే మేము ప్రధాన ఆకర్షణ కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటారు, వెనకాల మాకు కూడా పిలుస్తారు. వాళ్ళ డ్రెస్సులు కూడా వాళ్ళే ఇస్తారనమాట. అండ్ నిధి అగర్వాల్ ఏం బట్టలు ఇప్పుడు వచ్చిందో ఏంటి, ఆమె నార్త్ ఇండియన్ కొంచెం ఏదో చిన్న ఎక్స్పోజింగ్ ఇచ్చింది అంతే. ఆమె చెడ్డీలు వేసిందా, మిడ్డీలు చిన్న బ్రాలు వేసుకొని వచ్చిందా? తప్పు కదా. ఆమె కూడా మన హైదరాబాద్ వచ్చింది, మన తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో కూడా యాక్ట్ చేస్తుంది కదా ఆమె, ప్రభాస్ గారితో కూడా యాక్ట్ చేస్తుంది. ఆమెను కూడా మనం గౌరవించుకోవాలి. హీరోయిన్లు అలా వస్తున్నారంటే మనం అలా కోరుకుంటున్నాం, అర్థమవుతుందా? మరి డైరెక్టర్స్ తో మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే ఇలాంటి బట్టలే ఇస్తున్నారని. అంటే ఇప్పుడు సాయి పల్లవి లాంటి హీరోయిన్ గారు అయితే ఆమె